నమస్తే. మన కళాకారులతో మీనాక్షి రెడ్డి మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మరో ముఖ్య కళాకారుని మీకు పరిచయం చేయబోతున్నాను. ఆయన మన టీజీవీ కళాక్షేత్రంలో ఎన్నో నాటకాల్లో మరి ఎన్నో పాత్రల్లో అద్భుతంగా రాణించారు. మరి ఆయన ఎవరో కాదు, మన రెడ్డిపోగు శామ్యూల్ గారు. నమస్తే శామ్యూల్ గారు. సార్ నమస్తే సార్. ముందుగా మిమ్మల్ని పరిచయం చేసే ముందు మరి మీ కుటుంబ విశేషాలు చెప్పండి సార్. ఎవరెవరు మీరు, ఫ్యామిలీ హిస్టరీ. మా నాన్నగారు రెడ్డిపోగు చిన్ననాగన్న, ఓకే. మా అమ్మగారు రెడ్డిపోగు పక్కిరమ్మ. మేము ముగ్గురం అన్నదమ్ములము. ఒక ఆయన రిటైర్డ్ ఎస్ఐ, ఓకే. ఒక ఆయన టీచర్, నేను హోంగార్డ్గా పనిచేస్తున్నాను సార్. సంతోషం. మీరు మీ శ్రీమతి? మా భార్య స్టాఫ్ నర్స్ సార్. ఓకే. మీకు పిల్లలు సార్? నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఒక ఆమె ఇంటర్మీడియట్ చదువుతూ ఉంది, ఇంకొక ఆమె 9th క్లాస్ చదువుతా ఉంది సార్. ఓకే, సంతోషం. ఇప్పుడు మీరు అంటే ఈ నాటక రంగానికి ముందు, అంటే ఈ కళారంగానికి ఎలా పరిచయం అయ్యారు మీరు మొదట? 1986-87లో నేను అప్పుడు 7th క్లాస్ చదువుతా ఉన్నాను సార్. ఓకే. స్కూల్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరపాలని చెప్పి ఎవరైనా బాగా పాడేవాళ్ళు ఉన్నారని చెప్పి సార్ వాళ్ళంతా వెతికినప్పుడు నేను వాళ్ళకు కనబడినాను. పల్నాటి యుద్ధం అనే బుర్రకథలో కథకునిగా నన్ను సెలెక్ట్ చేసినారు సార్. ఓకే. ఓకే. ఆ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో దాదాపు చుట్టుపక్కల గ్రామాలు 5-6 గ్రామాలు మొత్తం స్కూల్ గ్రౌండ్ అంతా మొత్తం నిండిపోయింది. రాత్రి 12 గంటలకు కరెక్ట్ మా బుర్రకథ స్టార్ట్ అయింది. అందరూ లేచి చిన్నపిల్లలు చాలా అద్భుతంగా చెప్పినారని చెప్పి మంచి ప్రశంసలు ఇచ్చినారు గ్రామ పెద్దలు. వంగాల సిద్ధారెడ్డి గారు, తర్వాత తోట వెంకటరెడ్డి గారు పెద్ద ఆయన, వీళ్ళంతా గ్రామ పెద్దలు అందరూ కూడా చాలా తోట రామచంద్రారెడ్డి గారు చాలా సంతోషం వ్యక్తం చేసినారు. ఏ ఊర్లో జరిగింది? తలముడిపి గ్రామం సార్. తలముడిపి. ఓకే. ఓకే. తలముడిపి గ్రామం సార్ మరి. ఓకే. అయితే మా ప్రేక్షకుల కోసం మీకు ఏదైనా బుర్రకథ కొంచెం గుర్తుంటే అది చెప్పండి. ఓకే. ఓకే సార్. ప్రథమంగా ప్రార్థనా గీతంతోనే ఈ బుర్రకథ స్టార్ట్ అవుతుంది సార్. ఓకే, కానివ్వండి. నమో భారత మాతా నీకు జోహారులు, నమో భారత మాతా నీకు జోహారులు, మాతా నీకు జోహారులు, నమో భారత. గంగాయమున పుత్ర ఘన సింధు మొదలైన నదులు, గంగాయమున పుత్ర ఘన సింధు మొదలైన నదులు, అట్టి నీదు నదులు అలరారుచున్నాయి తల్లి, అట్టి నీదు నదులు అలరారుచున్నాయి తల్లి, నమో భారత మాతా నీకు జోహారులు, నమో భారత. వీరులైన పుత్రులెందరినో కన్నావు తల్లి, వీరులైన పుత్రులెందరినో కన్నావు తల్లి, అట్టి నీదు బిడ్డలల్లాడుచున్నారు తల్లి, అట్టి నీదు బిడ్డలల్లాడుచున్నారు తల్లి, నమో భారత మాతా నీకు జోహారులు, నమో భారత. ఈ విధంగా ప్రార్థనా గీతంతోనే కథ స్టార్ట్ అవుతుంది. అప్పుడు బాలచంద్రుడు బొంగరాలాటకి వెళ్ళాడు. బజారు వెంట నీళ్లు తెచ్చుచుండిన కోమటి వారమ్మాయి కాలు కొట్టాడు. అప్పుడు అమ్మాయి ఏమంటున్నదయా, పెద్దలందరూ కార్యమపుడికి యుద్ధంబునకేగా తందాన ఆడుచుంటివా బొంగరాలు నీ అందమారిపోను, తందాన అని విని బాలుడు అట్టేను నువ్వున నీరై నిలిచాడు, తందాన ఎన్ని తిట్టినా బదులు పలుకక యోగాల పోయాడు, తందాన తందన బాయి తానే తందనాన, తందాన తరిగి డజం తరిత. ఈ విధంగా ఉండేది సార్. బుర్రకథ
ఆ డక్కి ఉండి అది ఆ కథ కూడా చెప్పేటప్పుడు భలే చాలా రంజుగా ఉంటుంది. నిజమే, కరెక్టే. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు సరే, నెక్స్ట్ ఆ 7th క్లాస్ అప్పుడు అన్నారు కదా, అది దీంట్లో ఆ బుర్రకథ ఆ రోజు అందరు మెచ్చుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఈ కళారంగ ప్రస్థానం ఎట్లా? పల్నాటి యుద్ధము ఈ బుర్రకథలో లాస్ట్ మనం కథ అంతా ఒక ఎత్తు అయితే లాస్ట్ లో ఉన్న ఒక చిన్న ఒక ఆ లాస్ట్ పాడే ఇది ఒక ఎత్తుంది సార్. అది పల్నాటి యుద్ధంలో అది అందరికి కూడా ఉపయోగపడుతుందని చెప్పి నాకు అనిపిస్తుంది. ఓకే, పాడండి. అన్నదమ్ముల పోరుతో సై పతనమైన పల్లనాడు రాసై, తెల్ల దొరలకే దొరికే రాసై, కొల్లగొట్టిపోయారు రాసై, పాలుబారు పల్లనాడురా కరువుల కిరువై నిలచిందా, బాలనుంటి బాయి తమ్ముడా మేల్భాల నోయ్ దాదానా తరికిట జం తరిత. దీనికి అందరికీ కారణము గొడవలని చెప్పి నాకు అర్థమైంది. చిన్నప్పుడు నాకు ఏ భావం కూడా అర్థమయ్యేది కాదు, పెద్దగా అయిన తర్వాత అర్థమవుతుంది ఇటువంటి భావవ్యక్తంతో ఉన్నటువంటివి ఈ బుర్రకథలు అనేటివి. అవునవును, అప్పుడేదో సరదాగా దాంట్లో బట్టి కొట్టి చెప్పడమే కానీ భావయుక్తంగా నాకే తెలియదు, మనకి పెద్దగా అయినాక అర్థమవుతుంది అండి. అవును, కరెక్టే. ఇప్పుడు మాటలు రాని చిన్నపిల్లలైనా ఆ పాటలు పాడేటప్పుడు పాడతారు, వాళ్ళకి ఏం తెలియదు భావం అంతే, కానీ చాలా అద్భుతంగా పాడుతుంటారు అంతే. నెక్స్ట్ సార్, మీరు నెక్స్ట్ నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నిరక్షరాస్యత నిర్మూలన కార్యక్రమంలో నేను కొన్ని కార్యక్రమాలు చేశాను సార్. ఓకే. ఆ కార్యక్రమాలలో చదువుకుంటే ఎంతో మేలు సమాజానికి, ప్రతి ఒక్కరికి చదువు రావాలి. నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు తెలిసి ఎవరైనా సరే బస్ స్టాండ్లో ఉంటే ఆ బస్సు ఎక్కడ పోతుంది, ఈ బస్సు ఎక్కడ పోతుంది అని ప్రతి ఒక్కరు అడిగేవాళ్ళు. అప్పుడు అంగడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం తూకం వేస్తున్నారో అర్థం కాని పరిస్థితి, ఏం తెలియదు అనమాట. అటువంటి పరిస్థితుల్లో అప్పుడు రాసినారు కళాకారులు పాటలు. ఆ పాట ఒకటి పాడి చాలా సంతోషం, పాడి. చదువు లేకనే మన బ్రతుకులిట్లు తెల్లారిపోవు, చదువు రాకనే మన బ్రతుకులిట్లు తెల్లారిపోవు, చదువు లేకనే కొట్టుకెళ్ళితే కొలతలు తెలియవు, చీటి రాసితే చిక్కుల పడతవు, కొట్టుకెళ్ళితే కొలతలు తెలియవు, చీటి రాసితే చిక్కుల పడతవు, చిల్లర మల్లర లెక్కలు రాక సీటికి మాటికి మంది నడుగుతావు, చదువు లేకనే మన బ్రతుకులిట్లు తెల్లారిపోవు, చదువు రాకనే పేపరు చదివితే లోకము తెలియును, చదువుతో సంగతులెన్నో తెలియును, పేపరు చదివితే లోకము తెలియును, చదువుతో సంగతులెన్నో తెలియును, చదువుతో మోసాన్ని ఎదిరించెదము, బతుకులు చక్కగా సాగించెదము, చదువు లేకనే మన బ్రతుకులిట్లు తెల్లారిపోవు, చదువు రాకనే అని ఈ పాట అప్పట్లో చాలా ఊళ్ళలో ప్రదర్శించడం జరిగింది సార్. చాలా బాగుంది. నెక్స్ట్ మళ్ళీ మీ ప్రయాణం ఇంటర్మీడియట్ తర్వాత? ఇంటర్మీడియట్ తర్వాత 2022లో జాయిన్ అయ్యాను సార్. ఓకే. జాయిన్ అయిన తర్వాత కర్నూలు పోలీస్ వారు కనువిప్పు అనే ఒక ప్రోగ్రామ్ను అక్కడ టీజీవీ కళాక్షేత్రం వారు పోలీస్ వారి అని వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు అంటే మన అంకయ్య గారు కనువిప్పు. అంకయ్య సారు టీమ్ లీడర్ గా ఉండేవారు. మేమంతా పక్కన కోరస్ సింగర్స్ గా పాడేవాళ్ళం, కోరస్. దాంట్లో ఆ కనువిప్పు అనే నాటకంలో గుట్కాల వల్ల నష్టము, తర్వాత సారాయి వల్ల నష్టము, మట్కా వల్ల నష్టము, అదేవిధంగా ఇంకా సమాజానికి ఉపయోగపడేటివి మూఢనమ్మకాల వాటి గురించి బట్టబయలు చేసేవాళ్ళు. ఎక్కడికి పోయినా పోలీసు వాళ్ళు ఏ నాటకం చేస్తారని చెప్పి అన్నవాళ్ళే వర్షం వస్తున్నా గొడుగులు పట్టుకొని చూసిన దినాలు ఉన్నాయి. దాదాపు 250 ప్రోగ్రామ్స్ చేసినాం మేము సార్ ఆధ్వర్యంలో, ఫ్యాక్షన్ విలేజెస్ లో, అన్ని దాంట్లో చేసినాము. ఇప్పుడైతే ఎటువంటిది ఏం లేదు, ప్రశాంతంగా. అప్పుడు ఉందని చెప్పి అప్పుడు ఉన్నటువంటి అధికారులు ప్రోత్సహించి పెట్టి చేసినారు ఇది కార్యక్రమం.
అందులో అది బుర్ర కథనా లేకుంటే మీరు పాటనా? పాటల పాట రూపంగా రూపకంగా. ఒక నాటకం అది. ఓకే ఓకే. ఇద్దరు రాజకీయ నాయకులు వాళ్ళ మూఢనమ్మకాలు అనే దాని గురించి ఒక నాటకాన్ని తీసుకొచ్చి ఫ్యాక్షన్ మీద అంతా. ఫ్యాక్షన్ పైన అంతా. సరే, మా ప్రేక్షకుల కోసం ఆ పాట పాడండి దయచేసి. కష్టాల కడలిలో కన్న బిడ్డల ముంచకు 10 మందిలో నీవు పలుచనైపోవద్దు. కష్టాల కడలిలో కన్న బిడ్డల ముంచకు 10 మందిలో నీవు పలుచనైపోవద్దు. ఆరోగ్యం పాడైతే ఆ పైన చస్తావు. ఆరోగ్యం పాడైతే ఆ పైన చస్తావు. సారాయి విషమని తెలిసికొని మెలగరా. త్రాగొద్దు సోదరా సారా, చేయొద్దు నీ డబ్బు దుబారా. త్రాగొద్దు సోదరా సారా. సారా మీద సారా పైన ఫ్యాక్షన్ పైన అయితే చేరకండి ముఠా కక్ష నాయకులాండా, చేదు నిజము చెబుతామది పాము పడగ నీడా. ధర్మరాజు కూడా ఒక సందర్భంలో చెప్పినాడు, పగ ఉన్న ఇంటిలో పామున్నట్టే అన్నాడు. ధర్మరాజు మేము ఇంటర్మీడియట్లో మాకు తెలుగు పండిట్ చెప్పేవాడు అనమాట. అది గుర్తొస్తుంది ఈ పాట. చేరకండి ముఠా కక్ష నాయకులాండా, చేదు నిజము చెబుతామది పాము పడగ నీడా. నాయకుడు చెప్పిందే వేదవాకు అనుకొని అమాయకుల పసికందుల ప్రాణాలను తీసేరు. నాయకుడు చెప్పింది వేదవాకు అనుకొని అమాయకుల పసికందుల ప్రాణాలను తీసేరు. కక్షలేము నాయకులవి శిక్షలు అనుచరులకా. కక్షలేము నాయకులవి శిక్షలు అనుచరులక. పూదండలు నేతలక గూండాలను బిరుదు మీక. చేరకండి ముఠా కక్ష నాయకులాండా, చేదు నిజము చెబుతామది పాము పడగ నీడా. ఏదో చిన్న ఆశ కోసం ఏదో మాకు వాళ్ళ దగ్గర ఇంత సారా దొరుకుతుందని, ఏదో భోజనం పెట్టిస్తారు, చికెన్ మటన్ అవి పెట్టిస్తారని చెప్పి వాళ్ళ వెంట పోయి సంసారాలు నాశనం చేసుకునే వాళ్ళు ఉన్నారు. చాలా మందిని చూసినాం కూడా. అవునవును, అప్పట్లో పరిస్థితులు ఘోరంగా ఉండేవి. ఇప్పుడైతే ఆ విధంగా లేదు. ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఈ ముఠా కక్షలది సారాదోడు చెప్పారు, ఇంకోటి ఏమన్నారు? మూఢనమ్మకాలు సార్. మూఢనమ్మకాలు దాంట్లో ఒక స్వామీజీని సెట్ చేసినారు మా దాంట్లో. వీళ్ళు రాజకీయ నాయకులు ఒక మాట అడుగుతారు, ఈయన మీరు గెలవాలంటే మీరు మాకు పైకము చెల్లించాలి రా అని చెప్పి అడుగుతాడు. ఎంత అంటే 2 లక్షలు ఇవ్వాలి అంటాడు. మీకు డబ్బులు ఇచ్చిపోతాం మేము 2 లక్షలు, కానీ మాకు నమ్మకం ఏంటి? అప్పుడు ఓరే అర్భక ఇప్పుడే నా మహిమలు చూపించదని అని చెప్పి ఆయన, అరే శిష్య ఒక టెంకాయ తీసుకొని వచ్చి ఇక్కడ కొట్టుమురా అంటాడు. కొడితే దాంట్లో పూలు అన్నీ ఉంటాయి, రకరకాల పూలన్నీ చూపిస్తారు. అది ఎట్లా అనేది ప్రజలకు ప్రత్యక్షంగా చూస్తారు ప్రజలు. లాస్ట్లో ఆ దొంగ స్వామిని పట్టుకున్నప్పుడు నిమ్మకాయ వస్తే నిమ్మకాయ నుంచి ఎర్రగా రక్తం వచ్చినట్టు చూపిస్తారు. అదేవిధంగా పేపర్లు అవి అనేసి ఒక నీళ్ళు ఇట్లా పోసినప్పుడు దగ్గని మంట మండుతుంది ప్లేట్లో. ఇవన్నీ ప్రేక్షకులకు ఎవరికి తెలియదు. అవి చూసినప్పుడు నిజంగా స్వామి దగ్గర మహిమలు ఉన్నాయి, ఆయన్నే చేస్తున్నాడని చెప్పి అనుకునేవారు. ఆ స్వామిని పోలీసులు అరెస్ట్ చేసి, చెప్పాయా నువ్వు ఏంది నీకు అంతా చెప్పు అని చెప్పానంటే, ఏమి లేదు ప్రభు నన్ను నమ్మండి, నేను టెంకాయలో 3 కన్నులు ఉంటాయి కదా, ఒక కన్ను నుంచి హోల్ చేసి బొక్క పెట్టేసి ఆ నీళ్లు నేనే తాగేసి దాంట్లో ఈ మల్లెపూలు కనకాంబరం పూలు అన్నీ పెట్టేసి దాన్ని వాళ్ళకేం తెలియదు కదా, కొడితే అవి పూలు వస్తాయి. నిమ్మకాయ వచ్చేసి లావు నిమ్మకాయ తీసుకొని దాని రసాయనాల్లో పిండేసి లోపలికి, అంటే దాన్ని చిన్న రంధ్రం చేసి ఆ రంధ్రం ఇంజక్షన్ ద్వారా ఆ రెడ్ సిరా తీసుకొని రెడ్ ఇంకును లోపలికి పంపించేసి దానికి పైన గమ్ము ప్లాస్టర్ వేసేసి కోసినప్పుడు అది మొత్తం ఎర్రగా వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ ఈ నీళ్లను మంటలు ఎట్లా చేసినామంటే
పొటాషియం పర్మాంగనేట్ అనేది తీసుకొని దాన్ని మెత్తగా నూరి దాని పైన పేపర్లు వేసేసి కొద్దిగా అది కనపడదు అట్లా పెట్టేసి పైనుంచి గ్లిజరిన్ అది పోస్తే సంయోగ క్రియ జరిగి దగ్గరని మండమండి. ప్రజలకు ఏం తెలియదు అది, కానీ సైన్స్ ప్రకారం ఆ విధంగా తెలుస్తుంది. కొన్ని ఈ విధంగా మూఢనమ్మకాలను ఈ విధంగా జరుగుతూ ఉన్నాయని చెప్పి ప్రేక్షకులు చాలా ఆనందంగా చూసేవాళ్ళు, నిజం కదా అని చెప్పి. అంతవరకు ఒక ఆశ్చర్యము. ఈ ఎస్ఐ వచ్చి పట్టుకొని దీనివల్ల చెప్పించడం ఒక ఎత్తు ప్రజలకు. సరే, ఇప్పుడు ఈ మధ్యన మరి ఇప్పుడు టీజీ కళాక్షేత్రంలో మరి ఎన్నో నాటకాలు ఆడారు. ఏమేమి నాటకాలు ఆడారు, మరి ఏ దానిలకు నంది బహుమతులు వచ్చాయి? ప్రమీలార్జున పరిణయం అనే నాటకము, ఆ నాటకంలో నేను నారదుడుగా ప్రదర్శించాను. ఉత్తమ సహాయ నటుడు నంది అవార్డు ఇచ్చాను నాటకంలో. సైర నరసింహారెడ్డి అనే నాటకంలో బ్రిటిష్ దొర దగ్గర గుమాస్తగా ఆర్డర్లీ ఆయన ఏ చెప్తే ఆయనకు సర్వ్ చేయడము, టిఫిన్ కావాలి, భోజనం కానీ మందు కానీ అని చేయడం, ఇట్లాంటివి చేసే క్యారెక్టర్ ఇచ్చినారు. ఆ క్యారెక్టర్లో నాకు హాస్య నటుడుగా నంది అవార్డు ఇచ్చినారు. కర్ణార్జునేయమైన నాటకం కూడా నేను ప్రదర్శించాను, దాంట్లో ఇంద్రుడిగా ప్రదర్శించాను. ఆ ప్రేక్షకుల కోసం ముందుగా నారదుడు ఏదైనా దేవదేవ దాక్షిణ్య స్వభావ పరమ పావన దీనావన మించి లోకముల బాధించు వారిని త్రుంచడానికి, తలదించి విధేయతనందించు వారికి దయపంచడానికి అంచెలంచెలుగా అవతారంభులు ధరించుట నీకే సాధ్యము కదా. అకారణముగా అనువంత కీడైనను చేయవనుట నిర్వివాదాంశము కదా. సర్వాంతర్యామి దుష్ట సోమకు తలదునిమి వేదంబులం నలువ కొసగినధీ బలుడవీవు ఖలుడు హిరణ్యాక్షు కడతేర్చి ధాత్రినిగాచిన అభయ ప్రకాశుడీవు ప్రహ్లాద జనకుని పరిమార్చగా నెంచి అర్ధమృగంపై నాఢ్యుడీవు వానర బలమును వసుధకు ప్రకటించి దశకంధరుని గూల్చి తనరినావు దుష్ట శిక్షణ ఇంత పటిష్ట సరళి సలిపిన కూడా పాపము సెలగుచుండే నేడు ఏ అవతారాన నిలిచి వెలసి ధర్మస్థాపన చేతువో ధర్మపురుష. అలాగే నెక్స్ట్ సైర నరసింహారెడ్డిలో బ్రిటిష్ దొరకు నాకు ఉన్న సంభాషణ ఒకసారి ఆయనది నాది ఇద్దరిది రెండు మాట్లాడి చెప్పి. నరసింహరెడ్డి హూ ఇస్ హీ యావడి బ్లడీ నరసింహరెడ్డి తహసీల్దార్ తలను కట్ చేసి కోయిల్కుంట్ల టౌన్ ర్యాలీ చేసినాడు. వాట్ ఏ వండర్ఫుల్ మ్యాన్ హీ ఈజ్. వాడు మనిషా లేక సైతాన్. మిస్టర్ మిస్టర్ ఖాల్ అయ్యా దొరగారండి పిలిచారండి. ఎస్, నరసింహరెడ్డి ఎట్లా ఉండును, ఐ మీన్ వాట్ ఈస్ హిస్ పర్సనాలిటీ. వాడు ఆ నరసింహరెడ్డి అంత పెద్ద రౌడీ. అయ్ బాబు అడిగారండి. అయితే చెప్పేతానండి, మాది కోనసీమ కదండి, నరసింహారెడ్డి కోరిది రేనాటి సీమ కదండి. ఆ రెడ్డి గోరి పేరు ఈడ ఓ అంటేనండి, ఆడ ఓహో అంటదండి. యూ డర్టీ రాస్కెల్, వాడు అంత మనగాడు. అయ్ బాబు మళ్ళీ అడిగారండి. అయితే చెప్పేస్తానండి, ఎంత మనగాడంటేనండి, ఇప్పుడు మీ తలకాయ ఉంది కదండి, హాయ్ బాబు ఉందిలేండి, దాన్ని సీటికైనా ఏలి గోటితో ఈజీగా కోసేయగలరండి. యూ డర్టీ బాస్టర్డ్, కోయడానికి నా తలే దొరికిందా. హాయ్ బాబు మళ్ళీ అడిగారండి. అయితే చెప్పేస్తానండి, మీ హెడ్డే కాదండి, మీతో పాటు మరో 10 మంది తెల్ల దొరల హెడ్డులైనా
సల్లగా మెల్లగా గిల్లేయగలిగే దొడ్డ మునగాడు నరసింహారెడ్డి గారు. తలలు 10 అయిన తెగగోయు ధైర్యశాలి, తెలుగు తల్లి కిరీటాన వెలుగు రేఖ, కత్తి దూషణ శత్రువుల్ తుత్తునియల్ సైర నరసింహారెడ్డి, సైర నరసింహారెడ్డి బంగారు కడ్డి. యాక్చువల్గా బ్రిటిష్ ద్వారా ఆయన భారీగా ఆయన ఉంటాడు. ఆయనకు అనుగుణంగా నా క్యారెక్టర్ మన కాంతారావా వేసింది ఇది. కాంతారావు కూడా నిజమైన బ్రిటిష్ దొర మాదిరే ఉంటాడు. అవునవును, కాంతారావు చూశాను, ఈ నాటకం చూశాను, అద్భుతంగా ఉంది టీజీ కళాక్షేత్రంలో. నిజంగా సైరా నరసింహారెడ్డిలో ప్రతి పాత్ర అద్భుతంగా చేశారు. టీజీవీ కళాక్షేత్రం మరి పతి ఓబులయ్య గారి ఆధ్వర్యంలో అద్భుతంగా చాలా నందులు గెలుచుకుంది మరి ఈ నాటకము. అందులో మన రెడ్డిపోగు వారికి కూడా ఒక నంది రావడం చాలా అదృష్టం, నిజంగా చాలా అభినందనీయం. ఎందుకంటే నేను ఆ నాటకం కూడా చాలా ఒక 3 సార్లు చూశాను, చాలా అద్భుతంగా ఉంది. తిరుపతిలో చూశాను, ఇక్కడ కూడా ఒక 2 సార్లు చూశాను, నిజంగా అద్భుతం. ఈ నాటకంలో నరసింహారెడ్డి ఈ వాట్సన్ బ్రిటిష్ ద్వారా ఇద్దరు ఎదురుపడతారు. అప్పుడు నరసింహారెడ్డి ఈ వాట్సన్ చంపాలని వస్తాడు. అప్పుడు ఏం చేస్తాడంటే వాట్సన్ నన్ను పిలుస్తాడు, మిస్టర్ పాన్కాల్ గట్టిగా అని అంటాడు. తీసుకొని పోతాను. తీసుకుపోయిన తర్వాత నరసింహారెడ్డికి గురి పెట్టేస్తాడు. మన శ్రీనివాసరెడ్డి కదా, శ్రీనివాసరెడ్డికి గురి పెట్టారు. అయ్యి బాబు ఏటంటే నరసింహారెడ్డి గారికి గుడి పెట్టేశారు, చంపేస్తారండి, చంపేయండి. కానీ దొరగారు అందులో గుళ్ళు లేవండి. యూ ఫుల్ బుల్లెట్స్ ఏమైనవి నానే తీసేశానండి. ఎందుకంటే దేశభక్తి కదండి, అది ఒక్క నరసింహారెడ్డి గారికే కాదండి, ప్రతి భారతీయునికి ఉంటుందండి, ఉండాలండి. నమ్మిన బంటులున్న దొర నా నరసింహుడు కత్తిబూని చిమ్మని యుద్ధ భూమిపై చిందును నెత్తురు, తెల్ల కుక్కల్ రొమ్ముల మాత భారతికి మేకల రీతిను ఆగదీయరు. లెమ్మిక వేడు కొమ్ము దొర గతి లేదిక నీకు, లెమ్మిక వేడు కొమ్ము దొర గతి లేదిక నీకు, బ్రిటిషు సేవక అని దేశభక్తిని చాటుకునే విధంగా డైలాగ్స్ బాగా రాసినాడు. లక్ష్మీ కులశేఖర్, పల్లెటి లక్ష్మీ కులశేఖర్ చాలా అద్భుతంగా రాసినారు. దర్శకత్వం మా పత్తి ఓబులయ్య సార్ గారు, టీజీవీ కళాక్షేత్రం ప్రెసిడెంట్. చాలా అద్భుతంగా ఉంది ఆ నాటకం, చాలా అద్భుతం. సార్ గారే టీజీవీ కళాక్షేత్రం ప్రెసిడెంట్ శ్రీ పత్తి ఓబులయ్య గారే నన్ను చేరదీసి ఆ నాటకాలలో ప్రతి ఒక్క దాంట్లో కూడా నన్ను నమ్మి స్క్రిప్ట్ ఇచ్చినాడు. ఆయన నమ్మకాన్ని భూమి చేయకుండా ప్రతి నాటకం కూడా ఫెయిల్ కాకుండా నాటకాలను మేము తీసుకుపోవడం జరిగింది. అన్ని పోటీ నాటకాలకు ప్రతి నాటకంలో ఫస్ట్ ఆర్ సెకండ్ ప్రైజ్ తీసుకొని రావడం జరిగింది. ఓకే ఓకే, చాలా సంతోషం. నంది నాటకాలలో ఇంద్రుడిగా చేశారన్నారు కదా? అవును సార్. ఇంద్రుడిది ఏదన్నా ఒక పద్యం ఉంటే చెప్పండి. కర్ణుడు అన్ని శాపాలతో కృంగిపోయి చావడానికి సిద్ధంగా ఉంటాడు. రథచక్రం కుంగిపోయి లాస్ట్ ఆయన ఫైనల్ స్టేజ్గా ఆయన ఫైనల్ స్టేజ్ అనమాట అది. అయితే ఈ విషయం తల్లి కుంతీదేవికి తెలిసి ఉంటుంది. ఆమెకు ఫస్ట్ పుత్రుడు, ప్రథమ పుత్రుడు కాబట్టి ఆమె ఈ 5 మంది పాండవులందరినీ మర్చిపోయి అతని మీదే కర్ణుడి పైన ధ్యాస పెట్టుకొని ఎంతో కుమిలిపోతూ ఉంటుంది. కుమిలిపోతూ ఉన్నప్పుడు దీనికి కారణము ఎవరు అని ఆరాధించినప్పుడు ఇంద్రుడు ఆయన కవచకుండలను తీసుకొని వచ్చింటాడు. ఇంద్రుడు కుమారుడు అర్జునుడు అని చెప్పి మన నాటకంలో అంటే మనలో అని ఈ కుంతీదేవి ఈ బాధను కృష్ణుడు
కృష్ణుని దగ్గర పంచుకుంటాడు అన్నమాట. అవులే. నీకు ఏమైంది దేవేంద్ర, ఇలా దుఃఖంలో ఉన్నామని చెప్పి ఆయన కృష్ణుడు నన్ను అడిగినప్పుడు, ఆ సాధ్వి కోపజ్వాలలు నన్ను వెంటాడుతున్నాయి. ఏమంటే పరిస్థితి ఇది. కర్ణుడు దగ్ధ హృదయమందు తనరు శోకాబ్దిని మదన పరిచ కుంతి ముదిత కృష్ణ తరుణి ఆర్తి దగిలి సురనాథుడట్టుడికే వెరపు మాన్పు దెరవు గరుపవయ్యా అని ఒక పద్యం ఉంది. ఆ తర్వాత నువ్వే శ్రీకృష్ణుని చూసి నువ్వే నడిపిస్తున్నావు నన్ను ఈ విధంగా అనే విధంగా ఒక పద్యం ఉంది. నడిపెడి వాడవీవు సురనాథుడు నీ కరలాఘవమ్మునన్ నడిచిన బొమ్మ మాత్రమే వినాశము వానికి ప్రాప్తమాయే నీ చిడిముడి లీలయేమో బహు చిత్రము మాధవ ఇంతి కుంతిలో బొడమిన శోకజ్వాల బడబుట్టెడు దుర్గతి మాపు సోదరా సోదరా ఆ ఆ ఈ రకంగా ఇప్పుడు టీజీవీ కళాక్షేత్రం నాటకాలు కాకుండా ఇంకా బయట ఏదైనా వేశారా మీరు? బయట నాటకాలంటే చింతామణి నాటకంలో భవానీ శంకరము పాత్ర. ఓకే ఓకే. ఇది ఏమంటే దురదృష్టం ఏమంటే ఇప్పుడు ఆ నాటకాన్ని నిషేధించారు. ఆ నాటకం నిషేధించినారు. నిజానికైతే నేను మొన్న కూడా పంచుకోవడం జరిగింది. ఒక నాటకాన్ని నిషేధించడం, అందులో అభ్యంతరకరమైన మాటల్ని మాత్రం తీసేసి దాన్ని సజావుగా అలాగే ఉంచితే బాగుండేది. అది మరి దురదృష్టం. ప్రేక్షకులు ఒకప్పుడు కాలకూరి నారాయణరావు గారు రచించినప్పుడు ఉన్నటువంటి సమాజం, ఆ ప్రజలు వేరు, అవును, ఇప్పుడున్న ప్రజలు వేరు. అవును, కరెక్టే. అంటే ప్రజల్లో మార్పులు వచ్చి అన్ని తెలిసిపోతున్నాయి. కదా పిల్లవాడిని కూడా చెల్లిస్తే ఏం చేస్తాడంటే వాడు మనం చదువుకుంటాడు ఏం చూస్తున్నాడో మనకు తెలియదు. ఇప్పుడు ఎక్కువ శాతము దురలవాట్లే, అవునవును, వ్యసనాలు అటువంటివే ఇదైతే ఉంటాయి. మంచి కంటే చెడు తొందరగా అట్రాక్ట్ అవుతుంది ఎవరికైనా. అది మంచి అనేది అది కలకాలం ఉండిపోతుంది మంచి. దాన్ని అది అట్లా. అందులో మరి ఏదన్నా పద్యం చెప్తారా? ఇంటరంబల వంటి ఇంతులుండా సాని సంపర్కమున్ గోరు చవటలారా కొని పెంచినట్టి తక్కువ జాతి ముండలా నెత్తిపై నిడుకొను నీచులారా ఎంత పెట్టిన తృప్తి ఎరుగని తొత్తుల మెప్పుగోరెడు వెంగళ పలారా ఇచ్చ కంబులు నమ్మి ఇల్లు వాకిన్లు అమ్మి కొన్పోయి అర్పించు కూలలారా స్వానుభవమిది తెలుపుచున్నాను వినుడు చచ్చి బ్రతికిన వాడును సాని కుంపజొచ్చి మిగిలిన వాడును మచ్చుకేని వసుధ ఎందున లేడు లేడు దైవంబు తోడు అప్పుడు మంచి మెసేజ్ ఉంది అందుకే. ఓకే, మరి రెడ్డిపోగు శామ్యూల్ గారు, మా ప్రేక్షకుల కోసం ఇంకేమైనా మీరు చెప్పేదంటే చెప్పండి. యువకులు ఈ గుట్కాలకు దానికి ఎక్కువగా మత్తు పదార్థాలకు బానిసలు కాకూడదు. దానివల్ల వాళ్ళు అనారోగ్యం పాలైపోవడమే కాకుండా
సమాజంలో అది చాలా ఇబ్బందికరంగా మారిపోతుంది. ఎంత డబ్బును వెచ్చించైనా దాన్ని తీసుకోవడానికి వాళ్ళు ఏ నిర్ణయానికి తీసుకోవడానికైనా వాళ్ళు నిరాకరించకుండా ఆ మత్తు పదార్థాలు కానీ ఏమైనా కానీ తీసుకుంటుంటారు. అందుకే గుట్కా గురించి ఒక పాట పాడారు. ఓకే. పేగులు పుండైపోని ఏ రోగాలైనా రాని, పేగులు పుండైపోని ఏ రోగాలైనా రాని, తింటారు సిమ్లా గుట్కా పోతారు కాటికి చక్క, తింటారు సిమ్లా గుట్కా పోతారు కాటికి చక్క. మెదడుకు మత్తునిచ్చి మేధస్సును మట్టిలో కలిపే, మెదడుకు మత్తునిచ్చి మేధస్సును మట్టిలో కలిపే, మాణిక్ చంద్ గుట్కా తింటూ మైకంలో పడిపోతారు, మాణిక్ చంద్ గుట్కా తింటూ మైకంలో పడిపోతారు. గుట్కాలు గుటగుట మృంగి పాన్ పరాగు బరబర నమిలి, రోగాలను రమ్మంటారా మీ చావుకు చోటిస్తారా, రోగాలను రమ్మంటారా మీ చావుకు చోటిస్తారా. ఇది అర్థం చేసుకోవాలా స్టూడెంట్స్, చదువుకున్న వాళ్ళు కానీ ఎవరన్నా కానీ. దానివల్ల ఏది అతి కాకూడదు. మొదట సరదాగా అలవాటు చేసుకుంటారు, ఆ తర్వాత అది ఇంకా జీవితాన్నే తీసుకుపోతుంది. ఆ సరదా అలవాటే దానికి అడిక్ట్ అయిపోతారు. ఇదేగా ఒక గుట్కానే కాదు, సిగరెట్ కానీ మందు కానీ ప్రతిదీ ఈ యూత్ ఎట్లా ఉన్నారంటే మొదట సరదా కోసం అలవాటు చేస్తారు. ఏదో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం కాదు లేరా తీసుకోరా అని చెప్పి బలవంతంగా మొదలు పెట్టిస్తారు. అది ఇంక అట్లా అలవాటుగా మారి దుర్వ్యసనంగా పూర్తి అడిక్ట్ అయిపోతారు. చాలామంది నాశనం అయిపోయినారు ఈ రకంగా. అందుకే మొదట ఏది చెడో దాన్ని దరిదాపుల్లో కూడా రానియకూడదు. అటువంటి స్థిర నిర్ణయం తీసుకోవాలి యువత. ఖచ్చితంగా యువత మీరు మేలుకోవాలి. ఎందుకంటే దానివల్ల ఏ లాభం లేదు. ఇప్పుడు సిగరెట్ తాగుతున్నారు, దానివల్ల ఏమన్నా మనకు లాభం ఉందా? లాభం ఉంటే తాగండి మీరు, కానీ అది లంగ్స్ పాడైపోయి క్యాన్సర్ వస్తుందని ప్రతి సినిమా హాల్లో వేస్తున్నారు, అన్నీ వేస్తున్నారు. అయినా కానీ ఏదన్నా ఒక సినీ హీరో ఇట్లా తాగినాడంటే స్టైల్గా ఆ హీరోని అనుకరించాలని తాగుతారు, దానికి బానిసైపోతారు. అలాగే ఈ ప్రతిదంతే, గుట్కాలు కూడా అంతే. సరదాగా అలవాటు చేస్తారు, అయిపోయా మీ జీవితాలే నాశనం చేసుకుంటారు. అందుకే దురలవాట్లకి దూరంగా ఉండండి దయచేసి. మా బయటింటి క్రియేషన్స్ ప్రేక్షకుల కోసం ఏదైనా మీరు చెప్పదలుచుకుంటే చెప్పండి. చాలా అద్భుతంగా చేస్తున్నారు సార్ ప్రోగ్రామ్స్ మీరు. మేము అన్ని ప్రోగ్రామ్స్ కూడా చూస్తూ ఉన్నాము. మీ ప్రోగ్రాం నుంచి మంచి అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. ఆ ప్రోగ్రాంలో ఏదైనా కానీ ఒకరిని పరిచయం చేస్తే వారి నుంచి వచ్చే వారి స్పందన, తర్వాత ప్రజల్లో అభిప్రాయాలను అన్నీ కూడా మంచి భావంతో తీసుకొని వస్తున్నారు. చాలా చక్కని ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు మీరు. చాలా సంతోషం సార్. ఇంకా కరోనా టైంలో కడప వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులు, తర్వాత డాక్టర్లు, పోలీసులు వీళ్ళందరిని గురించి ఒక పాట రాసినారు. అది నేనే ట్యూన్ చేసుకున్నాను. మామూలుగా ట్యూన్ చేసుకున్నాను, పెద్ద పాట అయితే కదా. నేను ఒక పోలీసు వాళ్ళ గురించి మాత్రమే పాడతాను. ఓకే ఓకే పాడండి. దేశ సేవ. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు కాబట్టి, మనుషులు కాబట్టి దేశ సేవ. దేశ సేవ కంటే దేవతార్చన లేదు, స్వార్థపరత కంటే చావు లేదు, సానుభూతి కంటే స్వర్గంబు లేదురా, లలిత సుగుణ జాల తెలుగు బాల, లలిత సుగుణ జాల తెలుగు బాల. చూశాను దేవుణ్ణి చూశాను, స్వార్థమే లేని నిస్వార్థ సేవతో డ్యూటీ చేస్తున్నా మా పోలీసు అన్నలో, డ్యూటీ చేస్తున్నా హోంగార్డు సోదరునిలో. చూశాను సహనం, చూశాను ధైర్యం, చూశాను ఎండనక వాననక రేయనక పగలనక ప్రజల క్షేమము కోసం ప్రజలకై తప్పించి, కరోనాకెదురొడ్డి రోడ్లపై నిలిచి
గాలిలో దీపంలా తనను తానే మరచి కరోనాకెదురొడ్డి రోడ్లపై నిలిచి గాలిలో దీపంలా తనను తానే మరచి ఎండకే ఆయుస్సు ఆవిరవుతున్నా వానకే తనువు తడిసి ముద్ద అవుతున్నా లెక్కేసేయని పోలీసు అన్నలు లెక్కేసేయని హోంగార్డు సోదరునిలో చూశాను సహనం చూశాను చూశాను ధైర్యం చూశాను 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 దేవుని మరో చూశాను దేవుని మరో రూపాన్ని స్వార్థమే లేని నిస్వార్థ సేవతో డ్యూటీ చేస్తున్నా మా పోలీసు అన్నలు డ్యూటీ చేస్తున్నా హోంగార్డు సోదరునిలు చూశాను సహనం చూశాను చూశాను ధైర్యం చూశాను. ఈ విధంగా పోలీసులను పారిశుద్ధ్య కార్మికులను తర్వాత డాక్టర్లను కరోనా వచ్చిందంటే ఎవరినే కానీ దగ్గరికి రానియలేదు. రాకుండా బయటికి రాకుండా పోలీసు వారు రోడ్ల పైన ప్రతి ఒక్క వీధిలో కర్రలు కట్టి ఎవరిని ఇంటి నుంచి బయటికి రానిలేదు. అప్పుడు చాలా ఎంతోమంది చనిపోతున్నా పాపం పోలీసులు కూడా చనిపోయినారు చాలామంది. అయినా ధైర్యంతో ఎవరిని రానియకుండా 24 గంటలు డ్యూటీ చేసిన చరిత్ర పోలీస్ డిపార్ట్మెంట్ ఇది. అదేవిధంగా డాక్టర్లది కూడా పారిశుద్ధ్య కార్మికులది ఇంకా ఎక్కువ. అందరికీ అందుకే కరోనా వారియర్స్ అంటారు వాళ్ళందరినీ. ఇక్కడ పోలీసులు కావచ్చు, నర్సులు, డాక్టర్లు, ఈ పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళంతా కరోనా వారియర్స్గా మరి పేరు పొంది వాళ్ళ గురించి ఎన్నో రకాలుగా అందరూ అభినందించడం జరిగింది. ఈరోజు మన దేశంలో ఇంత హ్యాపీగా ఉన్నామంటే కరోనా వారియర్స్ శ్రమ, మన ప్రభుత్వాలు అయితేనేమి కట్టుదిట్టంగా ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్లు వేయించి మరి ఈరోజు ప్రపంచంలో మన దేశం అద్భుతంగా కరోనాను ఎదుర్కొని బ్రహ్మాండంగా నిలబడగలిగింది. అందులో మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా మన దేశ పౌరులకి చాలా ఎక్కువ. ఈరోజు హ్యాపీగా ఉన్నాం. మన పక్కనే చైనాలో మరి ఇంకా కరోనాతో కొట్టుమిట్టాడుతున్నారు. కానీ మన దేశంలో మనం హ్యాపీగా ఉన్నామంటే మరి అందరి కృషి పట్టుదల వల్లనే. ఎంతోమంది కళాకారులను పరిచయం చేస్తూ వారి ద్వారా సమాజానికి ఉపయోగపడే ప్రతి విషయాన్ని బయటకు తీసుకొస్తున్నటువంటి శ్రీ బయటింటి క్రియేషన్స్ మీనాక్షి రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మీనాక్షి రెడ్డి గారు పెట్టిన ఈ బయటింటి క్రియేషన్స్ ఛానల్ను చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎన్నో విషయాలను మీనాక్షి రెడ్డి సార్ ద్వారా తెలుసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇదండి ఈనాటి మన కళాకారులతో మీనాక్షి రెడ్డి మాట మంతి కార్యక్రమము. ఈరోజు మన కార్యక్రమంలో మరియు ఎంతో అద్భుతమైన నటుడిని చూసాం మనము. ఈ రెడ్డిపోగు శామ్యూల్ గారు అద్భుతంగా మరి ఆయన కళను ఈరోజు మన ముందు ప్రదర్శించారు. నిజంగా ఒక బుర్రకథ కావచ్చు, లేదంటే పద్యాలు కానీ మరి అసలు ఈ రేనాటి సూర్యుడు దాంట్లో మరి చాలా అద్భుతంగా హాస్య సన్నివేశం కూడా అద్భుతంగా చెప్పారు. మరి ఇవన్నీ మరి మా బయటింటి క్రియేషన్స్ ప్రేక్షకులు చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈనాటి కార్యక్రమం ముగిస్తున్నాను. నమస్తే రెడ్డిపోగు శామ్యూల్ గారు. థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ సార్. హలో అండి, దిస్ ఈజ్ యాక్టర్ జిగేల్ జీవన్, జబర్దస్త్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ బయటింటి క్రియేషన్ మీనాక్షి రెడ్డి గారి ఛానల్. సో ఎంతోమంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తున్నారు. తెలియని విషయాలు కూడా మీ అందరికీ తెలియజెప్పడం కోసం చాలా ప్రయత్నం చేస్తున్నారు ఈ ఛానల్ ద్వారా. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బయటింటి క్రియేషన్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను మీ ప్రకృతి రెడ్డి. ఈరోజు నేను మా పెద్దనాన్న వాళ్ళ ఛానల్ బయటింటి క్రియేషన్స్ అని ఒకటి ఉంది. దాంట్లో నేను నా ఇంటర్వ్యూ ఉంది, అలాగే చాలామంది సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి. సో మీరందరూ చూడాలి, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ప్రకృతి.